సో ట్రూత్ ఆర్ డేర్ విత్ సూర్యాబాయ్. సో డేర్ వచ్చింది. సో నేను ఒక నెంబర్ సెలెక్ట్ చేస్తా, వాళ్ళకి కాల్ చేసి 500 ఫోన్ పే చేయించుకోవాలి. 5000 కాదు తల్లి, 500 పంపించు చాలు నాకు. ట్రూత్ వచ్చింది. నేమ్ పైన ఒక సాంగ్ ఉంది, ఆ సాంగ్ పాడాలి. దిల్ దిల్ దిల్లున్నవాడు సూరన్న అంటే దిల్దారం. సూరుమారు సుడిగుండం సూరిబాయ్ హార్న్ హిమాంతా షేర్బాయ్. సో డేర్ వచ్చింది, వాళ్ళకి ఫోన్ చేసి దమ్కి ఇవ్వాలి. ఓకేనా? నేను ఎవరో తెలుసా? పొద్దున కేసు వచ్చింది, నన్ను ఓల్డ్ సిటీ సూర్యాబాయ్ అంటారు, నన్ను అర్థమవుతుందా? ప్రతి ఒక్క ఆడది, ప్రతి ఒక్క మగవాడు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. హాయ్ హలో అందరికీ నమస్కారం, నేను మీ రౌలిక. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. అతను ఒక యాక్టర్ అని చెప్పాలా, పైల్వాన్ అని చెప్పాలా, లేకపోతే గోల్డ్ మ్యాన్ అని చెప్పాలా, పొలిటీషియన్ అని చెప్పాలా, పొలిటీషియన్ కి బినామీ అని చెప్పాలా? ఈ మధ్య సోషల్ మీడియా ఓపెన్ చేసేసారు. యూట్యూబ్, ఇన్స్టా, ఫేస్బుక్, ట్విట్టర్, ఎక్కడ చూసినా ఆయనే కనిపిస్తున్నారు. ఓల్డ్ సిటీ డాన్ అని చెప్పాలా మరి? సో ఏ నేమ్ చెప్పినా సో మీకు అది ఆల్రెడీ అర్థమయ్యే ఉంటది ఆ నేమ్ ఏంటో. సో ఎస్, అతనే సూర్యాబాయ్. ప్రస్తుతం మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? సూపర్. సో ట్రూత్ ఆర్ డేర్ విత్ సూర్యాబాయ్. లెట్స్ బిగిన్ అవర్ షో. సో నేను రెడీ, మీరు రెడీయా? సో ప్రతిదీ నిజమే చెప్పాలి. ప్రతిదీ నేను నిజమే. డేర్ కూడా. నాకు డేర్ గురించి మీరు అడుగుతున్నారా? పబ్లిక్ ని అడగని చెప్తారు. ఓకే, సో స్టార్ట్ చేద్దాం. ఎస్. సో డేర్ వచ్చింది. మీ కాల్ లిస్ట్ లో సో నేను ఒక నెంబర్ సెలెక్ట్ చేస్తా, వాళ్ళకి కాల్ చేసి 500 ఫోన్ పే చేయించుకోవాలి. డేర్ కదా? అవును, డేరే కదా అది. అది ట్రూత్ కాదు. వార్నింగ్ ఇవ్వమని చెప్పారు. వార్నింగ్ అలాంటి చేయాలి కానీ 500 వేయించుకోవడం కదా. ఓకే, డన్ డన్ డన్. చెప్పండి. మీ కాల్ లిస్ట్ ఆన్. సో ఇక్కడ డైరెక్టర్ అనేది ఉంది. సో డైరెక్టర్ కాల్ చేసి 500 ఫోన్ పే చేయించుకోండి. మరి 500? షూర్, డెఫినెట్లీ. సో 5 lakhs అంటే ఫోన్ పే రాదు కదా. ఓకే. హలో డార్లింగ్. హలో డార్లింగ్, డార్లింగ్. హాయ్ హాయ్ హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నా డార్లింగ్. ఒక చిన్న హెల్ప్ కావాలి. ఒక 500 రూపీస్ నాకు ఫోన్ పే చేయవా ప్లీజ్? 500 రూపీస్ నాకు ఫోన్ పే చేయవా? 500 నాకు 500 కావాలి డార్లింగ్, ఫోన్ పే. ఎందుకు? నిజంగానే చెప్తున్నా డార్లింగ్, 500 ఫోన్ పే కావాలి నాకు. లేని మజాక్ చేయట్లే డార్లింగ్. 500 ఫోన్ పే కావాలి, తొందరగా చేయవా? యా ఓకే. 500 మాత్రమే చేయ, నాకు 5000 50,000 చేయగలవు. లేదు, నాకు 500 కావాలి, తొందరగా చేయి. ఓకేనా? 5000 కాదు డార్లింగ్, 500 పంపించు చాలు నాకు. 5000 వేయించుకొని మిగతా మాకు వేసేయండి. ఏముంది అక్కడ? 500 అయినా కానీ షాక్ అయిపోయినట్టున్నాడు మేబీ. అంటే మీ అన్ని నెక్స్ట్ లెవెల్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయా? స్విస్ బ్యాంక్ అకౌంట్ ఏమైనా ఉందా? అయిపోయింది సార్. ఓకే, అంటే 500 అంటే షాక్ అవుతున్నట్టున్నారు మీ వాళ్ళు. ఓకే, డన్. సో ట్రూత్ వచ్చింది. సో మీ నేమ్ పైన ఒక సాంగ్ ఉంది, ఆ సాంగ్ పాడాలి. నా నేమ్ పైన సాంగ్ పాడమంటే ఇలా ఇలా నాకు సాంగ్ పాడడం రాదు. ట్రై చేయండి. ట్రూలీ చెప్తున్నా, సాంగ్ పాడడం రాదు. ఇప్పుడు ఇది ట్రూత్ ఆర్ గేమ్, అన్ని వింటాను. లే, ఆఫ్ కోర్స్ పర్లేదు, మేమేం పాడిపోము, జస్ట్ పాడండి. అయ్యో నాకు రాదండి సాంగ్ పాడడం. నిజంగా నిజంగా ట్రూలీ చెప్తున్నా. దిల్ దిల్ దిల్లున్నవాడు సూరన్న అంటే దిల్దారం, మంచికి ఎప్పుడు ముందుంటాడు సూరన్న,
మంచి మనసు ఉన్న మా రాజన్న, అన్న సూరన్న, మా అన్న సూరన్న. బాగా పాడారు రాదన్నారు. ఏదో అలా ట్రై చేశా. చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ. ఇది మీ సాంగేనా? నా సంగే అనుకోండి. మీరు రాయించుకున్నారా లేకపోతే అభిమానంతో రాసి? నేను రాయించుకోలేదు. నిజం నిజం, నేను రాయించుకోలేదు. మనకు అంత అవసరం లేదు. సో డేర్ వచ్చింది. సో నేను ఒక 5 నెంబర్స్ చెప్తాను మీకు. మిగతా 5 నెంబర్స్ మీరు యాడ్ చేసుకొని వాళ్ళకి ఫోన్ చేసి దమ్కి ఇవ్వాలి. ఓకేనా? 5 కాకపోతే 10 మెంబర్స్ చెప్పండి. మీరే నా మొబైల్ తీసుకొని ఎవరికి ఇవ్వాలి చెప్పండి. ఏ నెంబర్ ఇస్తారు చెప్పండి, నేను దమ్కి ఇచ్చేస్తా. 5 నెంబర్స్ చెప్తాను. ఓకే డన్. 8143 ఐ డు నో దిస్ నెంబర్. నేను రాండమ్ గా చెప్పాను అంతే. మిగతా 5 ఈ నెంబర్స్ నెంబర్ మీరు మీకు యాడ్ ఎలా చేసుకొని తెలుసు? దమ్కి ఇవ్వాలి. నాకెవరో తెలీదు. ఓకే, నేను మిగతా just 5 మెంబర్స్ ని యాడ్ యాడ్ చేసుకొని చేసుకొని వాళ్ళకి కాల్ చేసి దమ్కి ఇవ్వాలి. సో చూద్దాం ఎలా దమ్కి ఇస్తారో. తల్లిదండ్రులు సరిగా చూసుకోడు కానీ ఇలాంటి సాంగ్ కావాలి. హలో 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 తమ్ముడు, బాగున్నావా? ఎవరు? నేను ఎవరైతే ఏముందిలే గాని, ఎందుకో మీ అమ్మ నాన్నని కొడుతున్నావంట. మా అమ్మ నాన్న నేను కొట్టుకుంటే నిజమవుతుంది. ఏంటి, మీ అమ్మ నాయన నేను కొట్టుకుంటే నీకేమైతుందా? అరే తల్లిదండ్రిని ఎవరైనా కొడతారా తమ్ముడు? అదే కొడతారు. తప్పు చేస్తే ఉంటారా? నీ తల్లిదండ్రి తప్పు చేసిరా? 70, 80 ఏజ్ లో ఏం తప్పు చేసిరా అని కొట్టావు నువ్వు? ఇక అది ఏం తప్పు చేసిరో మా ఫ్యామిలీ తెలుసు. నువ్వు మధ్యలో అరే బాబు, నేను ఎవరైతే ఏం చేసేది ఉంది, నువ్వు తల్లిదండ్రిని కొట్టింది కాకుండా నువ్వెవరు మధ్యలో అంటావా? నా ఫ్యామిలీ నేను కొట్టుకుంటా అంటావా? ఏమన్నా బలిసిందా ఏంది? హలో సీదా మాట్లాడు. సీదా మాట్లాడాలనా? వినవా? నేనెవరో తెలుసా? ఎవరైతే నాకెందుకు? నేనెవరైతే నీకెందుకా? ఆ, నీ తల్లిదండ్రిని కొట్టింది కాకుండా నా ఇష్టం వచ్చినట్టు కొట్టుకుంటా అనుకుంటూ ఇప్పుడు నువ్వెవరైతే నాకేం చేసేది అంటున్నావా? ఇప్పుడు మా ఫ్యామిలీ ఇష్యూస్ నాకు ఉంటాయి కదా చాలా. మధ్యలో మీరు అరే నేను ఎవరైతే నీకెందుకురా భయ్? నా దగ్గరికి పొద్దున కేసు వచ్చింది. నన్ను ఓల్డ్ సిటీ సూర్య బాయ్ అంటారు నన్ను, అర్థమవుతుందా? హోల్ సిటీ సూర్య అన్న అన్న నమస్తే. ఆ లేలే ఇంతకు ముందు ఎలా మాట్లాడి అలానే మాట్లాడు. లే వద్దన్నా, ఇంతకు ముందు నువ్వు ఎలా మాట్లాడి అలానే మాట్లాడు. ఏంది పేరు చెప్పంగానే? సూర్యబాయ్ ఆ, ఆ, ఏంటంటే మమ్మీ వాళ్ళు ఆ. ఈ వేరే ఇంతకుముందు చేసినుండే మాట్లాడుతుండే. అరే అవును భయ్, తల్లిదండ్రిని కొట్టేది తల్లిదండ్రిని కొట్టేది నా దృష్టిలో వేస్ట్. నా కొడుకు ఏదైనా ఉంటే చెప్పాలి గాని, నువ్వు పిల్లం మాటలేని తల్లిదండ్రిని ఎట్లా కొడతావాను? తెలివి ఉన్నదా నీకు ఇంతన్నా? ఏమనుకో కాదు బ్రదర్. నీకు అందరికో నీ పెళ్ళం పోతే ఇంకో పెళ్ళం వస్తుంది బ్రదర్. వింటున్నావా? తల్లిదండ్రి పోతే తల్లిదండ్రి రారు. పెళ్ళం మాటలేని ఇదంతా చేయడం కరెక్ట్ కాదు. నాకు ఆల్రెడీ కంప్లైంట్ వచ్చింది. ఇది నేను ఫస్ట్ ఫోన్ లో మాట్లాడుతున్నా. నాకు నువ్వు ఏమన్నా చేసుకో. నాకు రేపు నువ్వు మీ పేరెంట్స్ తీసుకొని అండ్ మీ ఫ్యామిలీని కూడా తీసుకొని నాకు రేపు నా ఆఫీస్ దగ్గర రావాలి, మా ఇంటికి రావాలి మీరు. అర్థమవుతుందా? ఇంకో విషయం, ఇట్లా కాల్స్ చేసి మాట్లాడితే ప్రతి ఒక్కరిని తక్కువ అంచనా వేసి ఏది పడితే అది మాట్లాడకు. నువ్వు చేసిందే పని, అర్థమవుతుందా? తల్లిదండ్రిని కొట్టింది కాకుండా మళ్ళీ రివర్స్ చెప్తున్నావా? ఇట్లనే 2 కాల్స్ వచ్చినాయి అనమాట. కొంచెం ర్యాష్ గా మాట్లాడితే నాకు అదే కోపంలో ఉండే. సరే తమ్ముడు, ఏం లేదు. రేపు ఒకసారి మార్నింగ్ రాని ఇంటి దగ్గరికి, ఓకేనా? సరే, నేనేం అనుకోవట్లేదు. రేపు మార్నింగ్ పేరెంట్స్ తీసుకొని మీరు అందరు రేపు రాని ఇంటి దగ్గరికి, ఓకేనా? ఓకే రైట్. ఓకే బాగా భయపెట్టినట్టున్నారు. భయపెట్టేదేమో ఉన్న వాస్తవం చెప్పా. వామ్మో, ఆ బూతులు ఏంది అసలు? మీలో ఇన్ని యాంగిల్స్ ఉన్నాయా? అమ్మా, నాకు తల్లిదండ్రులు ఏమన్నా అంటే మీరు అనుకోని కోణాలు నాలో నుంచి వచ్చేస్తాయి. నిజంగా చెప్తున్నా. అదేంటి అప్పుడు దాకా ఎవరాను అది ఇది అన్నాయన, సడన్ గా సూర్యాబాయ్ అనగానే అన్న భయమా ప్రేమ? ప్రేమ అనుకోవచ్చు, భయం అనుకోవచ్చు. తప్పు చేశాడు కాబట్టి భయపడుతున్నాడు. తల్లిదండ్రిని కొట్టమని ఏ చట్టం చెప్పలే.
తల్లిదండ్రిని కాదు ఎవరిని కొట్టే అధికారం మనకు లేదు. ఒక ఆడదాన్ని కొట్టే అధికారం మనకు లేదు. నచ్చకపోతే విడిపోవాలి, లేదంటే ఏదైనా చేసుకోవాలి. తల్లిదండ్రి రేర్. ఎంత కష్టపడి తల్లి తండ్రి ఎలా అసలు ఆమె మనల్ని మనం 9 నెలలు మన కడుపులో మోసి మన బాగోగులు చూసి ఇంకొక జన్మ డెలివరీ అంటే ఇంకొక జన్మ అలాంటిది ఇలాంటి వ్యక్తులకి జన్మనిచ్చి అన్ని చేసి వాళ్ళ చిన్నప్పటి నుంచి ముద్దులు అడిగి అన్ని అడిగి స్కూల్స్ పంపించి వాళ్ళ ఒక పూట కడుపు మార్చుకొని వాళ్ళకి పెట్టి వీళ్ళు మంచి ఫుడ్ లేకపోయినా సరే నా కొడుకు నా వాళ్ళ అని చెప్పి మంచి ఫుడ్ పెట్టి పెద్దగా వేసి పెళ్లి చేసి వాళ్ళ పిల్లల్ని మంచిగా చూసుకొని ఇంత చేసిన తల్లిదండ్రిని ఈ రోజు మనం భార్య మాటలో వాళ్ళ మాటలో వీళ్ళ మాటలో లేక తాగో ఈగో బయటికి వెళ్ళగొట్టేస్తున్నాం, కొడుతున్నాం. కానీ ఒకటి గుర్తు పెట్టుకోవాలి, ఇట్లా ప్రతి ఒక్కరు మనం ఏదైతే ఇస్తామో మళ్ళీ మనకు అది తిరిగి వస్తుంది. ఈ రోజు మీ పేరెంట్స్ కి మీరు ఏదైతే ఇస్తారో రేపొద్దున మీ పిల్లలు కూడా మీకు అదే ఇస్తారు. ప్రతి ఒక్క ఆడది ప్రతి ఒక్క మగవాడు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఇప్పుడు చాలా జరుగుతున్నాయి సొసైటీలో. ఇది దయచేసి తల్లిదండ్రిని బాధించకండి. తల్లిదండ్రి పరమాత్ములతో సమానం. వాళ్ళ దగ్గర ఫస్ట్ వాళ్ళ గెలిచారనుకో ప్రపంచాన్ని గెలవచ్చు, ఈడ ఓడిపోయారనుకో ప్రపంచాన్ని మొత్తం ఓటమే నీకు. కరెక్ట్ చెప్పారు.